నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు రీసెంట్‌గా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఒక 5గురు చనిపోయారండి. చాలామంది చిన్నపిల్లలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమంది అయితే డయాలసిస్ చేయించుకుంటున్నారు. అసలు చిన్న మెడిసిన్ వాడితేనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా! ఇంత చిన్న వయసులో డయాలసిస్‌లు అవన్నీ అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. అసలు మన సొసైటీ ఎలా తయారైందంటే ఈ పాల వ్యాపారి చూడండి, అసలు డబ్బుల కోసం కల్తీ చేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి జైల్లో కూర్చుంటాడు. కాకపోతే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడండి. అసలు ఎ ఎ ఎంత దారుణమైన విషయం అంటే, న్యూస్ చూసినప్పుడైతే అతని మీద చాలా కోపమొచ్చింది. ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. ఈ ఎంత దారుణం అండి అసలు. ఒకళ్ళ చావు చనిపోతారు. ఇలా కెమికల్స్ వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా సరే, వాళ్ళు ఇలా కల్తీ చేస్తున్నారు చూడండి.